Hi guys, welcome back to my channel. This is me Suhani, and if you're here for the first time, I make videos on lifestyle of a cabin crew. So we are in Rishikesh, yay! And morning start ayano like around 5-6 o'clock. Yeah, I mean 8 o'clock in a flight unde, but inti nunchi obviously airport ki velladడానికి time పడుతుంది. అక్కడ నుండి హైదరాబాద్ టు డెహ్రాడూన్ టు రిషికేష్, అక్కడ నుంచి ఇక్కడ హాస్టల్కి వచ్చా. యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ హాస్టల్ అండ్ ఓకే పర్లేదు బాగానే ఉంది. బట్ లైక్ ఇట్ టుక్ మీ లైక్ ఫర్ ఎవర్ ఇక్కడ వరకు రావడానికి. నేను 11 o'clockకి ల్యాండ్ అయ్యాను. 11 o'clockకి ల్యాండ్ అయ్యాక డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి రిషికేష్కి లైక్ ఇట్ టేక్స్ 1 hour. సో క్యాబ్లో ఆల్మోస్ట్ 1000 రూపీస్ చూపిస్తుంది, బట్ ఐ కేమ్ ఇన్ లైక్ 350 రూపీస్ లైక్ లోకల్ బస్ తీసుకొని వచ్చాను. అదంతా అసలు ఏం రికార్డ్ చేయలేదు బికాస్ it's a public transport. I had to hold on to my bags and నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండా, సో ఐ డి నాట్ రికార్డ్ ఎనీథింగ్. ఐ జస్ట్ కేమ్ అండ్ చెక్డ్ ఇన్ టు దిస్ హాస్టల్. అండ్ ఈ హాస్టల్ కూడా రివ్యూస్లో అయితే చాలా బాగుండింది. లైక్ గంగా రివర్ పక్కనే ఉంది ఈ హాస్టల్. ఇక్కడ నుండి లైక్ డైరెక్ట్ యాక్సెస్ ఉంది గంగా రివర్కి. సో అండ్ ఇక్కడ నుంచి త్రియంబకేశ్వర్ టెంపుల్ దగ్గరనే ఉంది. లైక్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. రామ్ జూలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, లక్ష్మణ్ జూలా పక్కనే ఉంది. సో మార్కెట్ కూడా ఇక్కడే ఉంది, లైక్ మార్కెట్లోనే ఈ హాస్టల్ ఉంది. అండ్ ఇట్ లైక్ ప్రిటీ యాక్సెసిబుల్ టు ఎవ్రీథింగ్. అండ్ ఈ హాస్టల్ కూడా పర్లేదు, ఓకే. For 3 nights it's good, and I'll show you the hostel. So ikkada nunchi enter avvalane left side lo we have this washroom, pretty good, decent. And idi 6 dorm like 6 beds dorm. Idi like 1 2 3 4 5 and 6 na bed adi తీసుకున్నా నేను. అండ్ ఇక్కడ ఫీమేల్ అండ్ మేల్స్ లైక్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. లైక్ మిక్స్ అయ్యి ఉంది, అవి వేరే రూమ్స్ అండ్ ఫీమేల్వి సపరేట్గా ఉన్నాయి. సో ఐ టుక్ దిస్ ఫీమేల్స్ వన్. లక్కీలీ ఎవరు లేరు నా రూమ్లో. హోప్ఫుల్లీ నైట్ వరకు ఎవరైనా వస్తే బాగుండు బికాజ్ ఐ కాంట్ స్టే అలోన్. అండ్ యా, ఈ రోజుకైతే అసలు ఏం ప్లాన్ లేదు బికాజ్ ఐ ఆమ్ సో టయర్డ్. నేను అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ ఇప్పుడు వచ్చి నేను వాటర్ తాగినా అంతే, ఏం తినలేదు అసలు. ఇక్కడ కొన్ని క్యాఫేస్ ఉన్నాయి, వెళ్ళి చూస్తా, తింటా ఫస్ట్ అయితే మన తింటా. అండ్ ఈ హాస్టల్లో కూడా క్యాఫే ఉంది. ఐ విల్ చెక్ దట్ అవుట్ లేటర్ ఆర్ నౌ. చూసా ఫస్ట్ అయితే కిందకి వెళ్తా. ఐ విల్ ఆస్క్ ద రిసెప్షన్ గై ఇఫ్ దర్ ఇస్ ఎనీ గుడ్ క్యాఫే నియర్ బై, అదర్వైజ్ ఐ విల్ హ్యావ్ ఇట్ హియర్ ఓన్లీ. అండ్ యా, ఈరోజు అయితే అసలు ఎంత ఏం ప్లాన్ లేదు. తినేసి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటా, అట్లా తీసుకొని మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్తా. సాయంత్రం రామ్జూలా అవి. అండ్ ఇక్కడ బీచ్ కూడా ఉంది. ఐ మీన్ అది బీచ్ కాదు, సముద్రం కాదు, బట్ యా ఇట్స్ గోవా బీచ్, ద బీచ్ పేరు. పోతే పోతా అక్కడికి. ఈరోజు ఎక్కువ అసలు ఏం ప్లాన్స్ పెట్టుకోలే నేను. ఐ జస్ట్ ఇంకా 3 days ఉంది, సో ఆరామ్సే చాలా స్లోగా వచ్చాను. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఐఎమ్ హియర్ ఆల్ సోలో. ఇది నా ఫస్ట్ అఫీషియల్ సోలో లైక్ ప్రాపర్ సోలో ట్రావెలింగ్. And yeah, I have to figure out everything on my own. Best part is that, and the scary part is also I have to figure out everything on my own. And yeah, let's see how this goes. And I'm here for like 3 nights 4 days, and obviously iroju oka roju ayipoyindi. pakkane stairs unnai, so ever vachina ella sounds inpistunnayi. Hopefully someone comes into this room. I don't want to stay alone at all. Okay, yeah, that's it. I'll see you. నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి దెన్ ఐల్ గో అండ్ ఈట్ సంథింగ్. See you. So we are going to రామ్జూలా. అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందంట. అండ్ ఇప్పుడు పరమాని తీర్థం ఆశ్రమం ఉంది, సో అక్కడ గంగా ఆరతి కూడా జరుగుతుందంట. సో ఐఎమ్ జస్ట్ వాకింగ్ 1.5 kilometers దూరంలో ఉంది. దాట్స్ త్రియంబకేశ్వర్ టెంపుల్. Look at this cute little guy. And follow చేసి వస్తాడు. నేను అసలు వాడికి ఏం పెట్టాను కూడా పెట్టాను. I just patted him అంతే. And he is coming with me now. This is why dogs are more better than humans. నేను వస్తున్నాను లేదా అని కూడా చూస్తున్నాను అప్పటి నుంచి వెనక్కి తిరిగి. దా
ఇది జానకి జూలా and I came from Lakshman Jula. ఓన్లీ నడుచుకుంటూ అక్కడ కనిపిస్తుంది అది రామ్ జూలా. దాన్ని దాటుకొని వెళ్తే అక్కడ లక్ష్మణ్ జూలా. సో మార్కెట్ చూసుకుంటూ ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చిన. అసలు నాకు తెలియలేదు, తినుకుంటూ మార్కెట్ చూసుకుంటూ వచ్చా. ఇట్ వాస్ గుడ్ వాక్. సో యా, మళ్ళీ ఇక్కడ నుండి రామ్జూల వరకు వెళ్ళి అక్కడ దాటుకొని అక్కడ నుండి హాస్టల్కి వెళ్ళిపోతా. దాట్స్ ఇట్ ఫర్ టుడే బికాజ్ ఐఎమ్ సో టైర్డ్ ఆల్రెడీ. And I guess this is my first time vlogging in public, so I'll be super shy. Please bear with it. This is me all tired. Pimple kuda vachesindi appude. That's okay. But look at the view. Oh my god. Guys, it's me again. సోలో ట్రిప్పులు ఎట్లా చేస్తారా నాయన, నాకు ఒక్కరోజుకే పిచ్చలేసిపోతుంది. పీపుల్ హు ఆర్ డూయింగ్ మెడిటేషన్స్ అండ్ ఆల్. ఓ మై గాడ్, సోలో ట్రావెల్ ఇస్ నాట్ మై థింగ్. అర్థమైపోయింది నాకు, అట్లీస్ట్ నాట్ ఇన్ ఇండియా. అసలు ఇందాక ఫన్నీ థింగ్ ఏమైందంటే, ఇక్కడ దీపాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారనమాట. చిన్న చిన్న పిల్లలు, లైక్ 5-6 year old పిల్లలు వచ్చి దీది తీసుకోండి, దీది తీసుకోండి అంటే తీసుకున్నా. అందులో ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నారు 20 rupees. అంటే ఐ డోంట్ వాంట్ టు బార్గెన్, ఇట్స్ ఓకే, చిన్నపిల్లలే కదా లైట్ తీసుకున్నా. అండ్ దెన్ వాళ్ళ మమ్మీ వచ్చి దీది 40 దేదో దీది అని అంటుంది. నేను పిల్లల కోసం తీసుకుంటే మంచితనానికి రోజులు లేవు గైస్, కలియుగం. 20 rupees ఇచ్చేసి వచ్చేసా ఇంకా నేను. సో ఐమ్ సిట్టింగ్ హియర్ ఆన్ గంగా ఘాట్స్. ఇక్కడ గంగాదేవికి ఆరతి చేస్తారంట, అది చూడడానికి వచ్చినప్పుడు. యాక్చువల్లీ 5:30కి స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది, కానీ ఇంకా స్టార్ట్ చేయలేము. మరి వీళ్ళు ఏంటో తెలీదు. నేను జానకి జూలాకి రామ్ జూలాకి మధ్యలో కూర్చున్నా. అది జానకి జూలా, అటు ఇది అక్కడెక్కడ జూలా ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఉంది. అక్కడ దాకా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి అటు దాటేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ నా హాస్టల్ ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడచ్చు కదా అంటే వాడచ్చు. సరే ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తాం, ఎందుకంటే వచ్చేటప్పుడు ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ లైక్ ఎవ్రీథింగ్. చూసుకుంటూ వచ్చా. అంతేం లేదు, జస్ట్ మార్కెట్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, అంతే. దట్స్ ఇట్. ఇక్కడ చోటీవాలా అని ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఐ రియలీ వాంటెడ్ టు ట్రై, బట్ ఏమో, లెట్స్ సీ. ఇందాకే మ్యాగీ తిన్నా, టీ తాగినా, సో ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఐ విల్ బీ హంగ్రీ ఫర్ డిన్నర్ ఫర్ షూర్. అప్పటిది కెఫేలో చూసుకుందాంలే. ఇప్పుడైనా డిన్నర్ చేసి రేపు మార్నింగ్కి టూత్ బ్రష్ తీసుకెళ్ళాలి. నేను టూత్ బ్రష్ మర్చిపోయా. లుక్ ఎట్ ద చేంజ్ దట్ ఐవ్ గాట్ ఇన్ మై లైఫ్. నేను అసలు కెమెరా ముందు ఫోటోలు తీయడానికి సిగ్గుపడతాను అందరి ముందు. ఇప్పుడు అందరి ముందు వ్లాగులు తీస్తాం. నైస్. వచ్చారు మళ్ళీ ఫుల్ లేలో. హలో हाय बोलो. हाय. नहीं कोई तो है नहीं इसमें. मैं वीडियो ले रही हूँ. ले लिया मैंने ऑलरेडी. बोनी करवा दो. बोनी भी हो जाएगी. ले लेना. इतना अड़ता ना मैं. ले लिया मैंने ऑलरेडी तो. So that's me and you guys against the world. ఇంటి దగ్గర పక్కన షాప్ నడుకుంటూ పోవడానికి సాగుచ్చేది. ఇప్పుడు ఇంత నడిచేస్తున్నా. ఐ రియలీ మిస్ మై బాయ్ ఫ్రెండ్. ఉంటే మంచిగా నా బ్యాగ్ క్యారీ చేసి చూడ మంచిగా స్కూటీలో పోయేవాడిని. అసలు ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర లైసెన్స్ లేదు, లేకపోతే స్కూటీ తీసుకొని తిరుగుతుండే నేను. ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ అప్లై ఫర్ డ్రైవర్ లైసెన్స్. హైదరాబాద్ వచ్చాక అసలు ఎవ్వరు లేరు కదా, చాలా
చాలా ప్రశాంతంగా ఉంది. అసలు క్రౌడే లేదు. అందరూ చాలా క్రౌడ్ ఉంటారు. అసలు క్రౌడే కనిపించలేదు నాకైతే. మరి మాన్సూన్ సీజన్ అనేమో. నేను ఎప్పుడు అన్ని దగ్గర రాంగ్ టైమింగ్లోకే పోతా అదేంటో. బట్ ఇట్స్ ఓకే. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. చూడండి వాటర్ పైన అంతా ఫాగ్ బాగా కనిపిస్తుంది. అసలు ఇది వినిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ అయినా మాట్లాడిస్తున్నా. ఓకే, ఒకవేళ వినిపించకపోతే సబ్ టైటిల్స్ పెడతాం, చదవాలి మీరు. ఎందుకంటే ఇంత మాట్లాడి పెట్టకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. లైట్స్ ఆన్ చేశారు. నేను ఈ లైట్స్ కోసమే వెయిట్ చేసిన. జూలైలో లైట్స్ ఆన్ చేస్తారు. ఆ లైట్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అంట. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఇక్కడ ఒకటి లైట్స్ ఆన్ చేసి వెళ్ళిపోతాను నేను ఇంకా. ఇందాక ఏమైంది తెలుసా? సో ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ లైక్ దిస్. ఇట్లా ఒక్కదాన్ని కూర్చొని ఉన్నాను అనమాట. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయా, కొంచెం వాటర్ దగ్గర కూర్చొని ఉన్నా. ఇంకో చిన్న పాప వచ్చి నాతో మాట్లాడుతున్నా. ఈ అమ్మాయి వాళ్ళే. నేను ఊరికే మాట్లాడుతుంటే షిట్ ఎవరు వస్తున్నారు. అక్కడే అయిపోయాలే. సో ఐ వాజంట్ రికార్డింగ్. నేను అట్లా కూర్చొని జస్ట్ అట్లా చూస్తున్నాను అనమాట. ఒక డాగ్ వచ్చి నా పక్కన కూర్చుంది. ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. జస్ట్ వచ్చి నా పక్కన కూర్చుంది. ఇట్లా నార్మల్గా మనుషులు వచ్చి ఎట్లా పక్కన కూర్చుంటారు అట్లా పక్కన కూర్చుంది. నేను సర్లే రికార్డ్ చేద్దాం, ఇది క్యూట్ ఉంది కదా మూమెంట్ అని ఫోన్ తీసిన. ఈ గ్యాప్లో ఆ చిన్న పిల్లతో ఎవరితోనైతే మాట్లాడుతున్నా ఆ పిల్ల ఇట్లా చేయబెట్టి నార్మల్గా ఇట్లా అంటుంది. నార్మల్ కుక్కకి ఇట్లా అంటారు కదా, అట్లా అంటుంది. ఇంకా కుక్క అరిచేసింది. నాకు నెలలో భయం అయిపోయింది. ఇంకా అందరు నా వెనకాల చాలామంది కూర్చోండి. అప్పుడు అందరు ఉండి నా పైన అరుస్తుందేమో అనుకుని అరిచేసినారు వాళ్ళు కూడా. బట్ అది అరిచింది నా మీద కాదు, అది చిన్న పాప పైన. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్, నేను అట్లా కూర్చొని ఉన్నా. అది వచ్చి దాన్ని చెయ్యి ఇట్లా ఇస్తుంది నా మీద. ఇక్కడ ఇట్లా చెయ్యి పెడుతుంది. ఇట్ వాస్ సో క్యూట్. ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఒక్కదాన్ని లేదు ఇక్కడ, మహాదేవ్ కూడా ఉన్నాడు నాతో అని అనిపించింది. ఇట్ వాజ్ దాట్ క్యూట్. అండ్ అది వచ్చి ఇట్లా నా పక్కన ఇట్లా కూర్చొని ఉంది. ఒక సాలిడ్ 5 minutes వరకు కూర్చొని ఉంది అట్లనే. నేను కూడా దాన్ని చెయ్యి అట్లనే పట్టుకొని కూర్చున్నా. ఇట్ వాస్ సో క్యూట్ కదా, అట్లా హార్ట్ టచింగ్ అది. బట్ ఐ కుడెంట్ రికార్డ్ ఇట్. ఇట్లాంటి మూమెంట్స్ రికార్డ్ చేయలేము, అదేంటో. This is Ram Jhula. మై గాడ్, అదంతా నడుచుకుంటూ వస్తున్నాను. ఐ హావ్ టు వాక్ ఈవెన్ మోర్. అసలు జూలా పైన ఆల్మోస్ట్ అసలు ఎవ్వరు లేరు. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఫ్రమ్ హియర్ అండ్ స్కేరీ యాజ్ వెల్. I'm heading back to the hostel and then I'll talk to you there. Hi again guys, I am at a cafe. Ordered a whole massive pizza and it's చాలా ఉన్నాయి. I wanted to try this cafe and there is one more cafe beside this one and అది కూడా చాలా ఫేమస్, చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. I will try that tomorrow and that's it for today. అసలు ఈరోజు నడిచి done. I'm so tired, damn tired. పోయి మంచి హాట్ షవర్ తీసుకొని పడుకున్నా అంటే మళ్ళీ రేపు పొద్దున్నే లేస్తా. అండ్ క్విక్ అప్డేట్, నా రూమ్మేట్స్ వచ్చారు ఫైనల్లీ. I don't know whether they'll stay for the night or not, but నా రూమ్మేట్స్ వచ్చారు. నేను హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను మళ్ళీ ఇక్కడికి పక్కన ఉందని. అండ్ నా టూత్ బ్రష్ మర్చిపోయినా అని తీసుకురావడానికి అట్లనే డిమాండ్ చేసి వచ్చిపోదాం అనుకునేసారి. సో అండ్ ఈ క్యాఫేలో కూడా ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. లెజిట్ I'm the only one who's sitting. No one. And in this vlog here I'll have to then go freshen up and sleep. That's it for day 1. Tomorrow it's going to be even more adventurous and see you